వ్యాప్తంగా 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు జలకళతో కలకలలాడుతున్నాయి. మొన్నటి వరకు సాధారణ స్థాయిలో ప్రవహించిన గోదావరి జలకళ సంతరించుకుంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. డివిజన్ మాది లెనిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడదాము. చీకటైతే చీకట, సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా ఎవరు రావాలన్నా కానీ భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యో అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏ చూడడు, ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు. ఏంటిది ఈ బాధ మాకు? 9వ డివిజన్ మాది లెనిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడదాము. చీకటైతే చీకట, సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా ఎవరు రావాలన్నా కానీ భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యో అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏ చూడడు, ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు. ఏంటిది ఈ బాధ మాకు? ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం, ప్రభుత్వం పక్షాన కూడా అప్రమత్తం కాబడి గత 10 రోజుల క్రితం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సలహాలతోటి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, హెల్త్కి సంబంధించి అంటే అన్ని రకాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు రైతులకు గ్రామాలలో సదస్సులు పెట్టి చైతన్యవంతం చేసే క్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేసుకునే క్రమంలో సాగునీరు సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి ఆరుతడి పంటలు వేసే క్రమంలో మన ప్రాంతాల్లో కందులు కానీ మొక్కజొన్న ఇతర పంటలు చెప్పని రైతులందరికీ కూడా గ్రామాలలో సదస్సులు పెట్టి సభలు పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్గా ఉండాలి అని సూచించారు. అటు రామగుండంలోనూ వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి కాలనీలు చెరువులను తలపించడం, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాధారణ వర్షాలకు పారిశ్రామిక ప్రాంతం నీట మునుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, మల్లారం గ్రామాల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కా వాగును రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయని అన్నారు.
దట్స్ ఆల్ ఫర్